మొన్న ఆదివారం రోజు సాయంత్రం నందకిషోర్ అన్న అబ్బాయి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మీ అక్క హాస్టల్లో చికాకు చేస్తుందంట, చచ్చిపోతా అంటుందంట అని చెప్పిండు. మా అక్క అట్లా చేసుకోదు, మా అక్క అంత పిరికిది కాదు, నేను మాట్లాడతా మా అక్కతో ఫోన్, మా అక్కకి అంత ధైర్యం లేదని నేను చెప్పి ఆ అబ్బాయి ఫోన్ కట్ చేసిన. ఆ అబ్బాయి ఫోన్ కట్ చేసినాక మా అక్కకి నేను ఫోన్ చేసిన. అప్పటి నుంచి మా అక్క ఫోన్ ఎవరు తీయట్లేదు, మా అక్క కూడా ఫోన్ ఎత్తట్లేదు. తర్వాత పక్కన సరోజిని అన్న అమ్మాయికి ఫోన్ చేసింది. నేను ఫోన్ చేస్తే ఆ అమ్మాయి కూడా ఎత్తలేదు ఫస్ట్ 4 సార్లకి. తర్వాత ఎత్తి మీ అక్క చనిపోయింది, ఊరేసుకుంది, నోట్లోంచి ముక్కులోంచి రక్తం వస్తుందని చెప్పింది. నాకు నేను నమ్మను, మా అక్కని నాకు చూపి నేను వీడియో కాల్ చేస్తా అని చెప్పిన. అమ్మాయి ఫోన్ కట్ చేసి నేను వీడియో కాల్ చేస్తుంటే అప్పటి నుంచి వాళ్ళు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నేను ఈ అబ్బాయికి ఫోన్ చేసిన, నందకిషోర్ అన్న అబ్బాయికి ఫోన్ చేసి అసలు ఏమైంది, మా అక్క ఎందుకు అట్లా చేసుకుంటది, నేను నమ్మను, నాకు ఏమైందో చెప్పు అని చెప్పిన. చెప్తే ఈ అబ్బాయి అన్నాడు కదా, ఈ నందకిషోర్ అన్న అబ్బాయి, నాకు మీ అక్క మీద డౌట్ వచ్చి నేను సరోజిని మీ అక్క ఫోన్ చెక్ చేయమని చెప్పిన. సరోజిని చెక్ చేసి నాకు మీ అక్క ఫోన్ లోంచి ఏంటో పంపించిందని చెప్పిండ. ఏంటో కూడా నాకు తెలియదు. అట్లా చెప్పిన తర్వాత మా అక్క చూసిందంట, ఆ అమ్మాయి మా అక్క ఫోన్ చెక్ చేస్తా ఉంటే చూసి మా అక్క ఆమెతో గొడవ పెట్టుకుందంట. నాకు ఇంక అంతే తెలిసి నేను అబ్బాయి ఫోన్ కట్ చేసి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి, మా అమ్మ వాళ్ళు అక్కడ బయటికి వెళ్తే ఫోన్ చేసి నాన్న ఇట్లా అక్క ఊరేసుకుందని చెప్తున్నారు హాస్టల్ నుంచి ఫోన్ చేసి అనేసి చెప్పిన. తర్వాత నాకు ఆ అబ్బాయి ఒక్క మెసేజ్ చేసిండు, అది నిజమేనా అనేసి. అంతే, అంతకు మించి ఆ అబ్బాయి నాకు ఏం మెసేజ్ చేయలేదు. ఈ అమ్మాయిని కూడా హాస్టల్లో వాళ్ళు దాచిపెట్టారు. నేను ఈ అమ్మాయికి మెసేజ్ చేసి అడిగిన, అసలు ఏమైంది, ఏం దాస్తున్నారు, నిన్నెందుకు కిందికి రానియట్లేదని అడిగితే అసలు అక్కడ ఏం జరగలేదు, నాకు తెలీదు, నేను హాస్టల్లోనే ఉన్నా, నన్ను పైనే ఉంచారని ఈ అమ్మాయి చెప్తుంది. ఇంకంతే నాకు తెలిసిన. తర్వాత డాడీ వాళ్ళు అక్కడికి వెళ్ళిరు, అక్కడ ఏం జరిగిందో ఇంకా నాకు తెలియదు.